హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మేము సడన్‌గా హైదరాబాద్ నుంచి అయితే ఆంధ్రాకి వెళ్తున్నాము. అసలు ఎందుకు వెళ్తున్నాం ఏంటన్నది అయితే ఫుల్ వ్లాగ్‌లో చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్యాగ్‌లో అయితే కొన్ని థింగ్స్ అయితే క్యారీ చేస్తున్నా. చార్జర్, వాటర్ బాటిల్, అలాగే మనకి ట్రైన్ జర్నీ కాబట్టి దుప్పటి కూడా క్యారీ చేయడం మంచిదన్నట్టు ఈ విధంగా ప్యాక్ చేసుకున్న తర్వాత నా బ్యాగ్ అయితే తెగిపోయింది. సో, వెంటనే ఈ థింగ్స్ అన్నీ మా హస్బెండ్ బ్యాగ్‌లోకి అయితే షిఫ్ట్ చేసేసి బై వాకే మేము బస్ స్టాప్‌కి అయితే ఆహ్, స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ బస్ స్టాప్ నుంచి మేము సికింద్రాబాద్ స్టేషన్‌కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంది. బస్ స్టాప్ నుంచి మాకు సికింద్రాబాద్ స్టేషన్‌కి 45 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో, బస్ కోసం వెయిట్ చేసాము. ఫైనల్‌గా అయితే మేము సికింద్రాబాద్ స్టేషన్‌కి కూడా రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 9:20 అలా రీచ్ అయ్యాము. మాకు ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి 10:00కి. సో, ఇక్కడ మేము టికెట్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మావి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి టికెట్స్. అవి క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది పడాలన్నట్టు టీసీ వస్తే మాట్లాడుకుందాంలే అని జనరల్ టికెట్స్ కూడా మేము తీసుకున్నాము. తీసుకున్న తర్వాత చూసారు కదా! ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ అంటే ఎప్పుడు ఇలా ఉంటదేమో అనిపిస్తది నాకైతే. ఇప్పుడే ఇలా ఉన్నారంటే పొంగల్ టైంలో జనం ఎలా ఉంటారో ఏమో అసలు అమ్మో! ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది. ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి గానీ జనం మాత్రం అలానే ఉంటారు. అమ్మో! చాలా టఫ్ నిజంగా సికింద్రాబాద్ స్టేషన్ అంటే చాలా అమ్మో! చాలా భయంగానే ఉంటది చెప్పాలంటే. ఇక్కడ మాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం. అక్కడ పావురాయలను చూసారా మీరు? అవి వాటి ప్లేస్‌నయితే సెట్ చేసుకుంటున్నాయి. భలే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బండి కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. సో, అందుకే క్యాప్చర్ చేశా. ఇది సింగిల్‌గా వెళ్ళడానికి చాలా బావుంది. చిన్నప్పుడు ఐస్ క్రీమ్ బండ్లు చూసినట్టే అనిపించింది నాకు. అన్ని ట్రైన్స్ అయితే వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ మా ట్రైన్ అయితే చాలా లేట్ అనిపించింది ఈరోజు. ఏంటోనండి, చాలామంది ఇలాగే అనిపిస్తదో లేదో నాకు తెలీదు గానీ నాకైతే ఇలాగే అనిపిస్తది. ఊరికెళ్ళేటప్పుడు ట్రైన్ తొందరగా వస్తే బావుండు, తొందరగా మన ఊరికెళ్తే బావుండు. ఇదే ఫీలింగ్ ఉంటది. మీకు కూడా అలా అనిపిస్తదా? కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మన ఊరు, మన ప్లేస్‌కి వెళ్తున్నామంటే, మన హోమ్ టౌన్‌కి వెళ్తున్నామంటే ఆ ఫీలింగ్ అబ్బా! భలే ఉంటది కదా నిజంగా. ఆ ట్రైన్ చూసారా ఎంత స్లోగా వస్తుందో. నిజంగా ఈ నస్పు ట్రైన్ ఏమో గానీ దండం పెట్టాలి. డైలీ ఇలానే ఉంటారంటండి జనం. ఒక్క టికెట్ కూడా దొరకదు. 1 మంత్ ముందు బుక్ చేసుకుంటే గానీ అసలు టికెట్స్ దొరకవు. సడన్‌గా మా ఊరికెళ్ళాలంటే అసలు కాని పని అది. కానీ ఇప్పుడు అర్జెంట్ ఉండడం వల్ల మేము సడన్‌గా అయితే తత్కాల్‌లో టికెట్స్ తీసుకున్నాం. బట్ అవి గూడా వెయిటింగ్ లిస్ట్‌లో రావడంతో ఎలాగోలా అని ఫైనల్‌గా అయితే మేము మా ఊరు రీచ్ అవ్వడానికి ట్రైన్‌లో అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇది మార్నింగ్ టైమ్ షూట్ చేసింది. నిజంగా ఆ యొక్క గ్రీనరీ చాలా అనిపిస్తది మా ఊర్లో. అవి చాలా బావుంటాయి ఆ లొకేషన్స్ నిజంగా. అయ్యో! ఇంత మంచి ఊరిని వదిలేసి జాబ్స్ కోసం అంత దూరం ఎళ్లి వర్క్ చేసుకోవాల్సొస్తుంది అనిపిస్తుంది. కానీ కొన్ని విషయాలు తప్పవు గదా! అసలు మేమెందుకెళ్తున్నామంటే, అక్కడ డోక్రాలో సిగ్నేచర్స్ అలాగే ఫోటోస్ కావాలన్నారు. ఎంత సడెన్‌గా అంటే తప్పదు కదా! కానీ మా హస్బెండ్ కూడా ఆఫీస్‌కి లీవ్ పెట్టేసుకొని, అలాగే నేను గూడా అయితే లీవ్ పెట్టుకున్నా. 1 డేలో వచ్చేద్దాం రిటర్న్ అన్నట్టు ఇంకా స్టార్ట్ అయిపోయాము. కానీ మన ఊరికెళ్ళడానికి ఏదైతే ఏంటి రీజన్, బట్ మన ఊరెళ్ళడం ముఖ్యం గదా! సో, అందుకే ఇలాగ మేమైతే హ్యాపీగానే వెళ్తున్నాము. ఈ భీమవరం వరకు అయితే రీచ్ అయిపోయాము. భీమవరం వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 స్టేషన్స్‌లో మా ఊరైతే వచ్చేస్తది. ఎవరికైనా 2 స్టేషన్స్ అంటే ఇంకా ఏ స్టేషనో అది కూడా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా చిన్న ఊరండి మాది. బట్ చాలా బావుంటది. నిజంగా ఏ ఊరనేది కాదు, మన హోమ్ టౌన్ అంటే ఆ ఫీలింగ్ బావుంటది గదా! ఇ ఇది నాకైతే అత్తగారు వాళ్ళ ఊరు. సో, మా హస్బెండ్‌కి ఇంకా డబల్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ ఊరిని చూడడం గానీ, వాళ్ళ ఫ్రెండ్స్‌ని కలవడం గానీ, వన్ డే వచ్చినా నిజంగా అసలు ఇంట్లో ఉండరండి. బయట మొత్తం హ్యాపీగా ఫ్రెండ్స్ కోసం అయితే వెళ్ళి కలిసి మాట్లాడేసొస్తారు. ఆ ఫీల్ నిజంగా బావుంటది. హ్మ్. నాకు చాలా ఫ్రెండ్ సర్కిల్ తక్కువ. బట్ మా హస్బెండ్‌కి చాలా ఫ్రెండ్స్ ఎక్కువుంటారిక్కడ. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఈవినింగే స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ చూసారు గదా! అబ్బా! ఏముంది నిజంగా. ఈ యొక్క వెదర్‌ని మేము చాలా మిస్ అయ్యామనే చెప్పాలి. ఇక్కడ ఎంత గ్రీనరీగా ఉంటదో హైదరాబాద్‌లో అంత చెట్లయితే ఉండవు కదా! సో, అక్కడ మంచు కూడా చాలా తక్కువ. అసలు మంచు చూసిందే లేదు. ఈ ఈ సీజన్‌లో అసలు మేము మంచే చూడలే అని చెప్పాలి నిజం చెప్పాలంటే. ఈ జర్నీ కూడా మాకు చాలా మెమరబుల్ అనే చెప్పాలి. సో, మీకు కూడా నచ్చిందా మా ఊరు? అయితే కింద
నచ్చిందని చెప్పి లైక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి వ్లాగ్స్ కూడా ఉన్నాయండి. హైదరాబాద్‌లో ఉన్న వ్లాగ్స్ కూడా అయితే నేను కమింగ్ వ్లాగ్స్‌లో అయితే మీకు అప్‌లోడ్ చేస్తాను. ఎంత బావుంది గదా! నిజంగా ఈ జర్నీ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ జర్నీసే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి గదా! ఇది ప్రతీదీ మేము షూట్ చేసుకోవడం గదా! చాలా అనిపిచ్చింది. ఇదొక మెమరీలాగా మాకు ఉంటది గూడా. ఫైనల్లీ మేమైతే మా ఊరికైతే రీచ్ అయిపోతున్నాము. హ్యాపీలీ రీచ్డ్ అన్నమాట. ఈ విధంగా స్టేషన్ నుంచయితే మా మావయ్య గారు మాకు బండిచ్చారు. ఆ బండి మీదయితే ఇంటికి రీచ్ అయిపోయి, ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ గూడా చేసేసి, నెక్స్ట్ ఇంకా మా పనుల మీద అయితే బయట ఈ విధంగా తిరుగుతున్నాము. చిన్న చిన్న పనులున్నాయి. డోక్రా పని, అలాగే రేషను ఇలాంటి కొన్ని పనుల మీద బయట తిరిగాము. వ్లాగ్ షూట్ చేయడానికి టైమే కుదరలేదండి. వెంటనే 3:00 హిట్టే అయిపోయింది. 3:00కే మేము ఇంకా ఆటోలో ఈ విధంగా నస్పూర్ స్టేషన్‌కయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూసారా నస్పూర్ రోడ్ అంటే చాలా బావుంటది నిజంగా. ఇరువైపులా చెట్లుంటాయి. ఒక పక్కన కాలవ ఉంటది. నిజంగా చాలా బావుంటది. ఈ ప్లేస్ కూడా చాలా మందికి కూడా తెలుసు ఇది. నస్పూర్ స్టేషన్‌కైతే వెళ్తున్నాము. అక్కడి నుంచి మేము తిరుపతి బండికి వెళ్ళాలి. తిరుపతి బండి ఎక్కేసి గుడివాడలో దిగిన తర్వాత గుడివాడ నుంచి అయితే మాకు టికెట్స్ బుక్ అయ్యాయి. గుడివాడ వరకు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నస్పూర్ ఎళ్ళాలి తప్పదు. మా ఊర్లో ఆగే స్టేషన్‌లో అయితే అసల జనము చాలా ఫుల్ ఉంటారు తిరుపతికి. సో, అది స్టార్టింగ్ స్టేషన్ అన్నట్టు నస్పూరు. సో, అలా మేము ఇంకా స్టార్ట్ అయిపోయి ఇక్కడ నస్పూర్ అయితే రీచ్ అయిపోయాం. సన్‌సెట్ కూడా చాలా అనిపించిందక్కడ. నస్పూర్ వచ్చేటప్పటికి మాకు ఎగ్జాక్ట్‌గా 5 అట్లా అయ్యింది. ఈ స్టేషన్ చూసారు కదా! ఎంత ప్రశాంతంగా ఉందో. ఎవరు లేనట్టు అనిపిస్తుంది. కానీ ట్రైన్ టైంకి మాత్రం ఫుల్ జనముంటారు. చూసారుగా 5 అట్లా అయ్యింది. ఇదిగో ఇదే ట్రైన్ మేము ఎక్కేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇలా బటన్ తీసుకొని తిన్నారు. బయట వచ్చే ఫుడ్ నేనంత ఎంకరేజ్ చేయను. కొన్ని సార్లు తినాలనిపిస్తే తప్ప. బట్ మా హస్బెండ్‌కి తినాలనిపించిందంట. సో, ఆయనైతే తిన్నారు. జస్ట్ కొంచెం క్యాప్చర్ చేశా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో గుడివాడ స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాము. మధ్యలో ఫుల్ జనాలుంటారు కదండీ! ఎక్కడ వీడియో తీయాలంటే కూడా వాళ్ళెలా ఫీల్ అయితారో తెలీదు. మనం తీస్తూ కూడా మనం ఎలా ఫీల్ అవ్వాలో తెలీదు. సో, అందుకే నేను మధ్యలో ఎక్కడ షూట్ అనేది చేయలేదు. ఇక్కడొచ్చేసి మేము ఈ టైంకి ఇక్కడ గుడివాడ స్టేషన్‌కైతే రీచ్ అయ్యాము. మా ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి 9:30 అలాగా. 8:16 అలాగా మేము గుడివాడ స్టేషన్‌లో ఉన్నాము. చూసారు కదా! ఇక్కడ బజ్జీలైతే మా అత్తయ్య గారు పెట్టిచ్చారు. ఇవి అరటికాయ బజ్జీలు చిన్నగానే వచ్చినాయి. ఎందుకంటే నేనే వేశాను. అంత టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే సైజ్ అనేది చిన్నగా వచ్చినాయి. అయినా సరే ఇంకా వాటినైతే తినేసాము. ఫైనల్‌గా ఇద్దరం తినేసిన తర్వాత అదిగో స్టేషన్‌కి ఈ విధంగా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. మాకు ఈసీలో ఏదో సంథింగ్ వచ్చినియి. అంటే ఏంటన్నది నాకు ఐడియా అయితే లేదు. మా హస్బెండ్ ఇంకా గూగుల్‌లో చూసుకున్నారు. ఏంటి అన్నట్టు. ఫస్ట్ మాకు ఆర్ఏసీ బుక్ అయినియి. ఇంకా ఆర్ఏసీలోనే ఎళ్ళాలేమో అన్నట్టు అనుకున్నాం. బట్ ఫైనల్‌గా మాకైతే స్లీపరే దొరికింది. హమ్మయ్య! కొంచెం హ్యాపీగా పడుకొని వెళ్ళడానికి ఉంటది. ఫస్ట్ డే వచ్చినప్పుడు కూడా ఒకటే బెర్త్ ఇద్దరం అడ్జస్ట్ అయ్యి వచ్చాము. ఇదిగో ఫైనల్‌గా సికింద్రాబాద్ స్టేషన్ చూసారు కదా! ఎలా ఉందో. ఎప్పుడు ఇలాగే ఉంటది. నాకదే ఫీలింగ్ ఉంటది ఎప్పుడు ఏంటో మరి. అమ్మో! ఇంత జనం ఉంటారేంటబ్బా! ఈ స్టేషన్ ఏంటో అన్నట్టు అనిపిస్తది. ఇదిగోండి మళ్ళీ ఇంకా తప్పదు స్టార్ట్ అయిపోయాం. మా లైఫ్ రొటీన్ అన్నమాట. ఇది హైదరాబాద్ ఇంగ ఇక్కడ చూసారు కదా! ఆటోలు, బస్సులు ఇదే కనిపిస్తూ ఉంటది. ఇక్కడితో నా వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థాంక్ యూ.